ఓకే. సో, లాస్ట్ 2 క్లాసెస్ నుంచి మనం జీరా సర్వీస్ మేనేజ్మెంట్ డిస్కస్ చేస్తున్నాం. సో, లాస్ట్ క్లాస్‌లో అయితే మనము 3 రోల్స్ ఎస్పెషల్లీ సైట్ అడ్మిన్, జీరా అడ్మిన్ అండ్ స్పేస్ అడ్మిన్. సో, ఈ ముగ్గురు ఎట్లా పోర్టల్ యొక్క యాక్సెస్‌ని కాన్ఫిగర్ చేస్తారు అనేది చూసామనమాట. సో, సైట్ అడ్మిన్ ఆహ్, ఓవరాల్‌గా ఆ అకౌంట్‌లో ఉన్నటువంటి అన్ని స్పేసెస్‌ని కూడా కంట్రోల్ చేయగలరు. బేసిక్‌గా సైట్ అడ్మిన్ ఏం చేయగలరంటే, ఒక జిరా సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్‌ని ఎక్స్‌టర్నల్ కస్టమర్స్ యూజ్ చేయొచ్చా? లేదా? అనేది ఒక చిన్న బటన్‌తో అయితే సైట్ అడ్మిన్ డిసైడ్ చేస్తారు. సో, లాస్ట్ క్లాస్‌లో చూసాం మనం. ఇదొక సింగిల్ బటన్. సో, ఈ బటన్‌ని యూజ్ చేసి సపోజ్ ఇది ఆన్‌లో ఉంటే గనక జిరా సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్‌ని ఎక్స్‌టర్నల్ కస్టమర్స్ యూజ్ చేయటానికి అలౌ చేసినట్టు. సో, ఇది సైట్ అడ్మిన్ కంట్రోల్ చేసే ఏరియా. నెక్స్ట్ మనం చూసింది జిరా అడ్మిన్ ఏరియా. సో, జిరా అడ్మిన్‌కి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. జిరా సర్వీస్ మేనేజ్మెంట్ ఒకటి, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ఒకటి. మనం లాస్ట్ క్లాస్‌లో విన్నాం. కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ న్యూ ప్రొడక్ట్ టు మేనేజ్ ఎక్స్‌టర్నల్ కస్టమర్స్. సో, ఎక్స్‌టర్నల్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా పోర్టల్స్‌ని మనము కస్టమర్ ఎక్స్‌పీరియన్సెస్ అని అంటాం. సో, వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ని మనం డిజైన్ చేయొచ్చు. జిరా సర్వీస్ మేనేజ్మెంట్‌తో సంబంధం లేకుండా. సో, ఇప్పుడు కొత్తగా దీన్ని సర్వీస్ టూల్స్ అని చెప్పి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు. జిరా సర్వీస్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ 2 కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో ఇస్తున్నారు. సో, అయితే ఇది జీరా అడ్మిన్ ఏరియా. జీరా అడ్మిన్ ఏం చేయగలడు అనేది కూడా మనం చూసాం. జీరా అడ్మిన్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే యూజర్స్, ఎక్స్టర్నల్ యూజర్స్ ఆర్ ఇంటర్నల్ యూజర్స్. ఓకే. సో, ఇద్దరిని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సపోజ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ గానీ, ఇంటర్నల్ కస్టమర్స్ గానీ. సో, బేసిక్‌గా వాళ్ళ పనులేంటంటే, వాళ్ళు ఇప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు లాగిన్ అయ్యి హెల్ప్ సెంటర్‌ని యాక్సెస్ చేయాలా? లాగిన్ అవ్వకుండా చేయొచ్చా? అనేదాన్ని వాళ్ళు చేయగలరు. అదొక పని చేయగలరు. సెకండ్ థింగ్ ఏందంటే, ఆహ్, కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ అకౌంట్స్‌ని వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చా? వాళ్ళంతట వాళ్ళే అంటే సైన్ అప్ అనమాట. సైన్ అప్ అవ్వగలరా? లేదా? అది చెప్పగలరు. దాంతో పాటు ఈ జీరా అడ్మిన్స్ అనేవాళ్ళు కొంతమందిని రిస్ట్రిక్ట్ చేయగలరు. బేస్డ్ ఆన్ ద డొమైన్ నేమ్. సపోజ్ నేను బిజినెస్ టు బిజినెస్ ఆఫర్ చేసే కంపెనీ అనుకుంటున్నాది. నా కంపెనీకి వేరే బిజినెస్ కస్టమర్స్. సపోజ్ ఎస్‌బీఐ. సపోజ్ sbi.co.in ఈస్ ద డొమైన్. సో, ఆ డొమైన్ నుంచి మాత్రమే కస్టమర్స్ అకౌంట్స్‌ని క్రియేట్ చేయొచ్చా? అనేది జీరా అడ్మిన్ చెప్పగలడు. సో, వితౌట్ డొమైన్స్ విత్ డొమైన్ రిస్ట్రిక్షన్. జీరా అడ్మిన్ చేతుల్లో ఉంటుంది ఆ పవర్. నెక్స్ట్ ఇంకా గ్రాన్యులర్ లోపలికొస్తే గనక మనం చూసాం ప్రాజెక్ట్ అడ్మిన్ చేతిలో 2 పర్మిషన్స్ ఉంటాయి. ఏంటి? కస్టమర్స్ రిక్వెస్ట్‌ని రైజ్ చేసేటప్పుడు వేరే కస్టమర్స్‌తో ఆ రిక్వెస్ట్‌ని షేర్ చేసుకోవచ్చా? లేదా? అనేది ప్రాజెక్ట్ అడ్మిన్ చేతుల్లో ఉంటుంది. దాంతో పాటు ఆహ్, ఈ కస్టమర్స్ ఈ ఈ ఈ రిక్వెస్ట్‌ని రైజ్ చేసేవాళ్ళు ఎవరు? అనే దానికి ఆన్సర్ గూడా ఈయన చెప్తాడనమాట. అంటే ఎవరైనా రిక్వెస్ట్‌ని రైజ్ చేయొచ్చా? లేకపోతే కేవలం ప్రాజెక్ట్‌కి యాడ్ చేసిన వాళ్ళు మాత్రమే రిక్వెస్ట్‌ని రైజ్ చేయాలా? అనే ఆన్సర్‌ని కూడా ఈయన చెప్తాడు. సో, నిన్న మనం చూసాం. సో, ఇది మనకి సైట్ అడ్మిన్ ఏరియా admin.atlassian.comలో మీరు సైట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి పోర్టల్ ఓన్లీ కస్టమర్స్‌లో చూస్తే గనక మీకు సైట్ అడ్మిన్ సెట్టింగ్ అయితే కనబడుతుంది. జీరా అడ్మిన్ సెట్టింగ్స్ కావాలి అంటే మీరు జీరా అడ్మిన్ సెట్టింగ్స్‌లో ఇక్కడ మనకి జీరా యాప్స్ ఉంటుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే గనక మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో జీరా సర్వీస్ మేనేజ్మెంట్‌లో కస్టమర్ యాక్సెస్ ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. అట్లాగే కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్‌లో కూడా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్పేస్ అడ్మిన్ దగ్గరికొస్తే గనక మీరు స్పేస్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత యాక్సెస్‌లో కస్టమర్ పర్మిషన్స్ అని ఉంటుంది. ఇక్కడి నుంచి స్పేస్ అడ్మిన్ కంట్రోల్ చేస్తారు. సో, ఇది మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. దాంతో పాటు కొన్ని సినారియోస్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం లాస్ట్ క్లాస్‌లో. సో, ఇక్కడ ఫస్ట్ సినారియో మనం చూసిందేంటంటే అనానమస్ ఆర్ ఓపెన్ పోర్టల్. ఇది ఒక పబ్లిక్ పోర్టల్ అన్నమాట. ఎవరైనా రావచ్చు. టికెట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మనకి పర్టిక్యులర్‌గా ఈ డొమైన్ ఉన్నోళ్ళే రావాలనేది ఏం లేదు.
ఏ యూజర్ అయినా పబ్లిక్ పీపుల్ ఎనీవన్ కెన్ రైజ్ అ రిక్వెస్ట్. సో దానికోసం సెట్టింగ్స్ ఎట్లా ఉండాలి అనేది మనం చూసాం. సైట్ అడ్మిన్ ముందుగా ఎక్స్టర్నల్ కస్టమర్స్ని జీరా సర్వీస్ మేనేజ్మెంట్ యూజ్ చేయడానికి అలౌ చేయాలి. ఓకేనా, దానికోసం ఏంటంటే ఈ టాగిల్ బటన్ని ఆన్ చేయాలి మనకి కదా, మనం చూసాం టాగిల్ బటన్. నెక్స్ట్ జీరా అడ్మిన్ ఏం చేయాలి, జీరా అడ్మిన్ మనకి కస్టమర్స్ వాళ్ళంతా వాళ్ళే అకౌంట్స్ని క్రియేట్ చేయడానికి అలౌ చేయొచ్చు. నెక్స్ట్ ఎలో యాక్సెస్ వితౌట్ లాగిన్తో పని లేదు. చాలా మందికి లాగిన్ చేయాలి, అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. జస్ట్ డైరెక్ట్గా ఫామ్ ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తారు కదా. సో కాబట్టి ఎలో యాక్సెస్ వితౌట్ లాగిన్. సో ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ ఉండదు. ప్రాజెక్ట్ అడ్మిన్ ఓపెన్ చేసేసాడు, ఎవరైనా వచ్చి క్రియేట్ చేయండి, కేవలం ప్రాజెక్ట్కి యాడ్ చేసిన వాళ్ళే కాదు. సో ఇది ఎనానమస్ టైప్ అనమాట. యాజ్ ఎ జీరా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మిమ్మల్ని ఎవరైనా వచ్చి నాకు ఒక ఎనానమస్ పోర్టల్ని డిజైన్ చేయాలి అని అంటే, సో మీరు ఈ సెట్టింగ్స్ మాత్రం మీరు యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీకు ఎనానమస్ పోర్టల్ అయితే రెడీ అవుతుంది. సో సెకండ్ సినారియో ఏంటంటే పబ్లిక్ హెల్ప్ సెంటర్ ఇన్వైట్ ఓన్లీ పోర్టల్. ఇక్కడ కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. సైట్ అడ్మిన్ ముందుగా ఎక్స్టర్నల్ కస్టమర్స్ని అలౌ చేయాలి జీరాని యూజ్ చేయడానికి, జిఎస్ఎం పోర్టల్ని యూజ్ చేయడానికి. జీరా అడ్మిన్ ఏం చేయాలి అంటే అలో కస్టమర్స్ టు క్రియేట్ అకౌంట్స్, వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి అలో చేయొచ్చు, సైన్ అప్ చేసుకోవటం. ఓకేనా. సో ప్రాజెక్ట్ అడ్మిన్ ఏంటంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తాడు. మళ్ళీ ప్రాజెక్ట్ అడ్మిన్ మళ్ళీ అందరినీ అలో చేయడు, కేవలం ప్రాజెక్ట్కి యాడ్ చేసిన వాళ్ళని మాత్రమే పోర్టల్ని యూజ్ చేసుకునేలాగా రిస్ట్రిక్ట్ చేశాడు. సో ఇది పబ్లిక్ హెల్ప్ సెంటర్ అనొచ్చు, బట్ రిస్ట్రిక్టెడ్, ఇన్వైటెడ్ ఓన్లీ. సో ఇక్కడ రిస్ట్రిక్టెడ్ హెల్ప్ సెంటర్ ఓపెన్ టు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. చూడండి, యూజ్ ఓన్లీ వెన్ నోన్ యూజర్స్ షుడ్ యాక్సెస్ సపోర్ట్. ఇక్కడ అగైన్ సైట్ అడ్మిన్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ని అలో చేయాలి. జీరా అడ్మిన్ చూడండి, డు నాట్ అలో కస్టమర్స్ టు క్రియేట్ అకౌంట్స్. ఇక్కడ జీరా అడ్మిన్ అలో చేయట్లా, బయట వాళ్ళంతా వాళ్ళే అకౌంట్స్ని క్రియేట్ చేయడానికి. చూడండి, ఇక్కడ ఓపెన్ టు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటున్నాం, అంటే ఆల్రెడీ మన కంపెనీ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. ఓకేనా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ అడ్మిన్ ఛానల్ యాక్సెస్ మాత్రం ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఓపెన్ చేశారు, బట్ ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, జీరా అడ్మిన్ రిస్ట్రిక్ట్ చేశాడు. కాబట్టి మీరు జీరా అడ్మిన్ మీరు అకౌంట్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు దీన్ని డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ ఇన్వైటెడ్ ఉంది, ఇది మొత్తం రిస్ట్రిక్షన్ అనమాట. చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ లైక్ ఫుల్లీ ఇంటర్నల్ సపోర్ట్ అనమాట. ఇది సైట్ అడ్మిన్ ఏం చేశారంటే డిజేబుల్ పోర్టల్ ఓన్లీ కస్టమర్స్. సో సైట్ అడ్మిన్ అలౌ చేయట్లా ఎక్స్టర్నల్ కస్టమర్స్ జీరా సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్ని యూజ్ చేయడానికి అలౌ చేయట్లా. సో జీరా అడ్మిన్ ఏం చేస్తాడంటే, జీరా అడ్మిన్ కూడా డోంట్ అలౌ కస్టమర్స్ టు క్రియేట్ అకౌంట్స్. ప్రాజెక్ట్ అడ్మిన్ రిస్ట్రిక్టెడ్ చేశాడు. ఇది కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ అనమాట. సో ఇంటర్నల్ సపోర్ట్ కోసం దీన్ని అయితే మనము ఇట్లా కాన్ఫిగర్ చేయొచ్చు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని యాజ్ ఎ జీరా సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సో అవర్ జేఎస్ఎం పోర్టల్ షుడ్ నాట్ బి పబ్లిక్, it should be internal only. Okay, and ante ganaka then you have to go with this process. So this is highly restricted, so you should add people, okay, explicitly. So మీరు డైరెక్ట్ గా మీరు ఆ పీపుల్ ని ప్రాజెక్ట్ లోకి వెళ్ళి యాక్సెస్ లోకి వెళ్ళి యాడ్ చేయాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు యూజ్ చేయగలరు. సో మీకు ఒక డౌట్ రావచ్చు కదా, సో ఇక్కడ కంప్లీట్గా మనము ఇది ఆఫ్ చేసాము అంటే ఎక్స్టర్నల్ కస్టమర్స్ అనేవాళ్ళు జేఎస్ఎం పోర్టల్ని యూజ్ చేయలేరు. సో అందుకోసమే అట్లాషన్ ఏంటంటే కొత్త ప్రోడక్ట్ అనమాట. యాక్చువల్గా కొత్త ప్రోడక్ట్ కోసమే ఈ మార్పు చేశారు, ఈ ఫీచర్ అనేది. సో కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ వాళ్ళు యాక్చువల్గా అది ప్రిఫర్ చేస్తున్నారు ఎక్స్టర్నల్ కస్టమర్స్కి. జస్ట్ మీకు చూపిస్తాను, అది యాక్చువల్గా అది మనం డిస్కస్ చేయం డీప్గా. సపోజ్ దిస్ ప్రాజెక్ట్, ఈ సిఎస్ఎంఏ ఉంది కదా, యాక్చువల్లీ మన స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది చూడండి కస్టమర్ సర్వీస్ స్పేస్ అనమాట. ఇది నేను కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన టూల్ అనమాట, చూసిన ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో మీకు యాక్సెస్ ఒకసారి కిందకు వస్తే కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అని ఉంటుంది. సో దీంట్లో ఇది ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. చూడండి లింక్డ్ స్పేస్ అని ఉంది. యాక్చువల్గా ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక బకెట్ లాంటిది. ఈ బకెట్ని నేను ఏంటంటే ఈ స్పేస్కి లింక్ చేశాను, లేకపోతే కంటైనర్ అనుకోండి, ఈ స్పేస్కి లింక్ చేశాను. కాబట్టి ఇది సపోజ్ ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్లో మీకైతే కిందకు వస్తే కనుక
లెట్ us ఇక్కడ ఎడిట్ సపోర్ట్ వెబ్సైట్ అని ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇక్కడ వెబ్సైట్ని అయితే డిజైన్ చేయొచ్చు కస్టమర్స్కి. సపోజ్ ఇది ఒక యూఆర్, ఇది కాపీ చేసి ఇక్కడ రన్ చేస్తున్నా. సో ఇది నేను డిజైన్ చేసిన కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ వెబ్సైట్ అనమాట. సో మనం ఇక్కడ పోర్టల్ ఓన్లీ కస్టమర్స్ని మనం ఇక్కడ ఆఫ్ చేసాం. సైట్ యాజ్ అ సైట్ అడ్మిన్ నేను టర్న్ ఆఫ్ చేశాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే జీరా సర్వీస్ మేనేజ్మెంట్ని కేవలం ఇంటర్నల్ పర్పసెస్ మాత్రమే యూజ్ చేయాలి. బయట థర్డ్ పార్టీ సో మన కంపెనీ తాలూకు కస్టమర్స్ యూజ్ చేయడానికి కాదు, మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే నేను జేఎస్ఎంని వాడతాను అని మీరు డిసైడ్ అయితే కనుక ఇది ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం మీరైతే ఈ కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ టూల్ని యూజ్ చేసి ఇట్లాంటి వెబ్సైట్ని డిజైన్ చేసి ఇది మీరు కస్టమర్స్తో షేర్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ కాంటాక్టర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి నేను ఒక ఫామ్ని సబ్మిట్ చేస్తే కనుక ఇది టికెట్ రూపంలో ఆ ప్రాజెక్ట్కి అయితే వెళ్తుంది. సిఎస్ఎంఏ ఈ ప్రాజెక్ట్కి అయితే ఇది ఎక్స్పీరియన్స్ కదా. ఈ స్పేసెస్లో ఈ కస్టమర్ ఇది ఉంది కదా, క్యూస్ ఆల్ ఓపెన్. సో ఇది కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సపోజ్ నేను ఒక టికెట్ని సబ్మిట్ చేశాను అంటే లెట్ us టెస్ట్ దిస్. సో ఇట్లా ఇది కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్కి సంబంధించిన స్పేస్ అనమాట. ఇట్లా కస్టమర్స్ మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. వీఆర్ జస్ట్ బైపాసింగ్ జేఎస్ఎం ఫర్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ అనమాట. ఓకే you say external customers are different domain or ఎక్స్టర్నల్ కస్టమర్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను కంపెనీని రన్ చేస్తున్నా. సో నా కంపెనీ తాలూకు ఒక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఐఎమ్ ఆఫరింగ్ దోస్ ప్రొడక్ట్స్ యాజ్ ఎ సర్వీస్. సో నేను ఎప్పుడు కూడా నా క్లయింట్స్ ఉంటారు కదా. సో నా క్లయింట్స్ నాతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో నా క్లయింట్స్ ఇక్కడ ఎక్స్టర్నల్ కస్టమర్స్ అనమాట నా ఉద్దేశం. సో ఇంటర్నల్ కస్టమర్స్ అంటే ఇంటర్నల్ ఎంప్లాయీస్, నా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో వాళ్ళని నేను ఇంటర్నల్ కస్టమర్స్ అంటాను అట్లా. ఓకే, సో వాళ్ళకి డిఫరెంట్ డొమైన్ ఉండొచ్చు కస్టమర్స్. రైట్. ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. బ్యాంకింగ్ అప్లికేషన్స్ లో నాకు ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ ఉండొచ్చు, ఇండస్ బ్యాంక్ ఉండొచ్చు. ఎస్బీఐకి SBI.co.in, ఇండస్కి indusbank.co.in, సంథింగ్ లైక్ దాట్. సో అలా నేను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. You can have multiple portals as well in customer service management. మీరు ఇండస్ బ్యాంక్ ఒక పోర్టల్ ఇవ్వచ్చు, SBI ఒక పోర్టల్ ఇవ్వచ్చు. You can have that. బట్ మనకి JSM కూడా మల్టిపుల్ హెల్ప్ సెంటర్స్ ఉంటాయి కదా. కరెక్ట్. JSM లో కూడా మల్టిపుల్ హెల్ప్ సెంటర్స్ ని క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ పర్పసెస్ కి మల్టిపుల్ హెల్ప్ సెంటర్ ని యూజ్ చేయొచ్చు. ఎస్. Okay, let us continue with some PPT. So here I want to discuss about some IT service management principles. Basically, Jira Service Management అనేది మనకి ఒక టూల్ అనమాట. మనకి హెల్ప్ చేసే టూల్. కానీ దాని అండర్లయింగ్ ఫిలాసఫీ ఏంటంటే IT సర్వీస్ మేనేజ్మెంట్. సో IT సర్వీస్ మేనేజ్మెంట్ని మనం బేసిక్గా ఎట్లా చెప్పొచ్చు అంటే హౌ IT టీమ్స్ వర్క్, మేనేజ్ అండ్ డెలివర్ దేర్ సర్వీస్ టు దేర్ కస్టమర్స్ అనమాట. సో కస్టమర్స్కి తమ సర్వీస్ని ఎట్లా అందిస్తారు అనేది ఈ IT సర్వీస్ మేనేజ్మెంట్ మనకి డిఫైన్ చేస్తుంది. సో ప్రతి సర్వీస్కి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది అనమాట, లైఫ్ సైకిల్. సో ఇక్కడ మనం ఏంటంటే బేసిక్గా IT సర్వీస్ మేనేజ్మెంట్లో మనం డిజైన్ అంటే మన IT సర్వీస్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి అనేది మనం డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ డెలివరీ, సపోర్ట్, ఆ ప్రాసెస్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్ ఫిలాసఫీ కాదు. అంటే మీరు ఒక డిజైన్ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత, డిజైన్ ప్రాసెస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక సర్వీస్ని ఆఫర్ చేస్తున్నారు అని అంటే సో ఆ సర్వీస్ తాలూకు
మీరు టికెట్స్ని ఎలా తీసుకుంటున్నారు మీ కస్టమర్స్ నుంచి, మీరు ఒక ప్రోడక్ట్ని అందిస్తున్నారంటే దాని తాలూకు సర్వీస్ కూడా మీకు బెస్ట్గా ఉండాలి. సో కస్టమర్స్తో ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, కస్టమర్స్తో ఎట్లా కొలాబరేట్ అవుతున్నారు, కస్టమర్స్ నుంచి ఇష్యూస్, మీ ప్రొడక్ట్ తాలూకు ఇష్యూస్ ఏమైనా వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి టికెట్స్ని ఎట్లా తీసుకుంటున్నారు, ఎట్లా మీ కంపెనీలో ఉన్న ఏజెంట్స్ అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ టికెట్స్ మీద అసైన్ అవుతున్నారు, వర్క్ చేస్తున్నారు, ఎస్ఎల్ఏస్ ఏంటి, ఎంత ఎంత టైంలో వర్క్ చేస్తున్నారు. అట్లాగే మీకు ఒక 100 మంది క్లయింట్స్ ఉంటే అన్ని క్లయింట్స్కి అందరు క్లయింట్స్కి సేమ్ టైం తీసుకుంటున్నారా, లేకపోతే ఎవరన్నా ప్రీమియం క్లయింట్స్ ఉన్నారా, వాళ్ళని తక్కువ టైంలో వర్క్ చేయాలా, ఇట్లా మనము నెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీని మనం తీసుకుంటే. సో కొలాబరేషన్ అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఐటీఎస్ఎంలో మనకి వస్తాయి అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్, ఐటీ వర్క్స్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్. సో ఎవరికైనా గోల్ ఏంటంటే ఒక రిలయబుల్ సర్వీస్ని అందించాలి, కస్టమర్ ఫోకస్డ్, రిలయబుల్, కన్సిస్టెంట్ సర్వీస్ని అయితే అందించాలి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పీపుల్, ప్రాసెస్ అండ్ టెక్నాలజీ. ఉదాహరణకి రిక్వెస్టింగ్ ఏ న్యూ ల్యాప్టాప్ వయా సెల్ఫ్ సర్వీస్ పోర్టల్. సో ఇంటర్నల్ ఈ సర్వీస్ మేనేజ్మెంట్ అనేది మనకి ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఉంటారు, ఇంటర్నల్ కస్టమర్స్ ఉంటారు. సో ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి డిఫరెన్స్ ఏమీ ఉండకూడదు. సో ద థింగ్ ఈజ్, ద రూల్ ఈజ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అనమాట. సో టికెట్ క్రియేట్ అవుతుంది, ఏదైనా అవసరం వస్తే టికెట్ని క్రియేట్ చేస్తారు, ఆ టికెట్ని కరెక్ట్ టీంకి అందించాలి. ఏ టీంకి పడితే ఆ టీంకి మనకి రాంగ్ రౌటింగ్ వెళ్ళకూడదు. సో ఇలా రాంగ్ రౌటింగ్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ టేక్ టైమ్ టు ట్రయేజ్ టు గెట్ అసైన్డ్ అండ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ. సో కాబట్టి రైట్ టీమ్కి అందించాలి, రిక్వెస్ట్ అప్రూవ్ అవ్వాలి, ఓకే, సకాలంలో, ఐ మీన్ తొందరగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో రాంగ్ టీంకి టికెట్ వెళ్తే అప్రూవల్ కూడా లేట్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత మీరు కరెక్ట్ టీంకి పంపించి దాన్ని అప్రూవల్కి పంపించాలి. అప్రూవల్కి వెళ్ళేటప్పుడు కూడా కరెక్ట్ అప్రూవర్ని అసైన్ చేయాలి. సో ఇట్లా రకరకాలుగా మనకి ఐటీఎస్ఎం లో టాస్క్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఐటీ సపోర్ట్కి ఐటీఎస్ఎంకి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఐటీ సపోర్ట్ అనేది ఫిక్స్ ఇష్యూస్ వెన్ సంథింగ్ బ్రేక్స్. సో ఐటీఎస్ఎం అనేది వీ హ్యావ్ టు డిజైన్, డెవలప్, సో ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్రాసెస్, ఓకే, how people are involving into it. So we must increase the efficiency, reliability of our service anamata. So itla untundi. So why ITISM exists? IT service యొక్క complexity is growing day by day. So we need to have some repeatable and measurable service delivery. So these two parameters are important. Repeatable. సో మనకి ఏంటంటే రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. మన సర్వీస్ ఉన్నంతకాలం మనకి కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి సో మనం సర్వీస్ని రిపీటబుల్గా అందించాలి, దాంతోపాటు మనం మెజర్ చేయగలగాలి మన సర్వీస్ని, ఎంత క్వాలిటీగా, ఎంత క్వాంటిటీ. సో ఇవన్నీ కూడా మనం మెజర్ చేయగలగాలి. ఎలా ఇన్ ఐటీ విత్ బిజినెస్ అవుట్కమ్స్ ఎస్పెషల్లీ. సో మనకి బిజినెస్ అనేది ముఖ్యం అనమాట. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రిన్సిపల్. బిజినెస్ లేకపోతే కంపెనీ లేదు, నథింగ్ ఎగ్జిస్ట్. సో ITSM frameworks, ITIL and so DevOps, these are like two main frameworks nowadays. So major we are now in DevOps times. So ITIL ki కొన్ని core principles అయితే ఉంటాయి. సర్వీస్ స్టెబిలిటీ. సో ITIL core principles ఏంటంటే కరెంట్లీ ITIL 4 అనేది రన్ అవుతా ఉంది. సో దెర్ ఆర్ లైక్ 7 యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఫోకస్ ఆన్ వాల్యూ, మన అందరికీ తెలిసినవేవి, బట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ designing solution with the Jira Service Management. So focus on value. Next, start where you are, progress iteratively with feedback. Feedback is a key role anamata. So feedback అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, collaborate and promote visibility. Think and work holistically. Keep it simple and practical. Optimize and automation. సో దీస్ ఆర్ లైక్ 7 కోర్ ప్రిన్సిపల్స్. మీరు ఆలోచిస్తే ఈ 7 కోర్ ప్రిన్సిపల్స్ కూడా మనకి జీరా సర్వీస్ మేనేజ్మెంట్ వల్ల అచీవ్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ డెవాప్స్లో మనకి చూస్తే కనుక దీంట్లో కూడా కొలాబరేషన్ అనమాట. డెవాప్స్ ఇస్ ఎ కల్చర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టూల్స్ అనమాట. సో సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి CI/CD అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఒక సాఫ్ట్వేర్
అప్లికేషన్ తీసుకుంటే దాన్ని మనము ఒక ఐడియా మనకి ఐడియా వచ్చిన దగ్గర నుంచి దాన్ని మనం మన కస్టమర్స్కి రీచ్ అయ్యేంత వరకు ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ అంతా కూడా వీ కెన్ ఆటోమేట్ బై యూజింగ్ డెవాప్స్ అనమాట. సో ఐడియా వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం, బేసిక్గా డిజైన్ చేసుకుంటాం, తర్వాత డెవలపర్స్ని అపాయింట్ చేసుకొని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ కోడ్ అంతా కూడా టెస్ట్ చేయాలి. ఆర్ దర్ ఎనీ బగ్స్ ఆర్ ఈజ్ ఇట్ పర్ స్టాండర్డ్ సంథింగ్ లైక్ దాట్. సో టెస్ట్ చేసిన కోడ్ని యూ హ్యావ్ టు డిప్లాయ్ ఇట్ టు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి మనం పుష్ చేస్తాం. ఫస్ట్ అక్కడ శుభ్రంగా రన్ అవుతుంటే, బెటర్గా రన్ అవుతుంటే విల్ go to production. We'll have some other environments as well, like QA, staging, something like that, right? So itla ee process anta kuda automate chestam by using CI/CD tool. Okay, so like Jenkins, Bitbucket, GitLab, GitHub Actions, ivanni kuda CI/CD tools anamata. సో ఇక్కడ ఏంటంటే కొలాబరేషన్ అండ్ షేర్డ్ ఓనర్షిప్. సో ఇక్కడ రకరకాల టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి డెవాప్స్లో. అన్ని టీమ్స్కి కూడా ఒక ప్రొడక్ట్ని స్మూత్గా రన్ చేయడానికి అన్ని టీమ్స్ కూడా కొలాబరేట్ అవుతాయి. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్ అనమాట. సో కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ కూడా లైక్ ఐటీఎల్ కోర్ ప్రిన్సిపల్స్ ద్వారా కీ బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్ట్ రిలీజెస్, తొందరగా రిలీజెస్ అనేవి ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలి, క్విక్కర్ ఇన్సిడెంట్ రికవరీ, రెడ్యూస్డ్ ఫెయిల్యూర్స్ అండ్ హ్యాండ్ ఆఫ్స్. సో వీటిల్లో మనకి ఈ డెవాప్స్ ప్రాసెస్లో ముఖ్యంగా మనకి క్విక్కర్, ఇక్కడ ఇన్సిడెంట్ రికవరీ అని ఉంది కదా, రెడ్యూస్డ్ ఫెయిల్యూర్స్ అండ్ హ్యాండ్ ఆఫ్స్. సో మనకి ఏంటంటే జిరా సర్వీస్ మేనేజ్మెంట్ ఒక సోర్స్ ఆఫ్ ట్రూత్ లాగా పనిచేస్తుంది. మనము ప్రతి డెవాప్స్ టూల్తోనే ఇంటిగ్రేట్ అవ్వచ్చు. యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఎనీ CI/CD టూల్ విత్ జిరా సర్వీస్ మేనేజ్మెంట్. వీ కెన్ సీ ద డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్. సపోజ్ జెంకిన్స్ యూస్ చేస్తున్నారు, లేకపోతే బిట్బకెట్ యూస్ చేస్తున్నారు, యూ కెన్ హ్యావ్ ద బిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద జిరా సర్వీస్ మేనేజ్మెంట్ టికెట్. ఓకే, యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ దోస్ టూల్స్ అనమాట. సో ఇట్లా మీకు జిరా సర్వీస్ మేనేజ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఫర్ డెవాప్స్ పీపుల్ యాజ్ వెల్. సో ITSM టూల్స్ అండ్ సర్వీస్ డెస్క్. ఇక్కడ సర్వీస్ డెస్క్ ఈజ్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎనేబుల్ సర్వీస్ కొలాబరేషన్ ఆటోమేషన్ టూల్స్ షుడ్ సపోర్ట్ టీమ్స్, నాట్ స్లో దెమ్. ఇది జస్ట్ బేసిక్ స్టఫ్. సో ఇక్కడ జిరా సర్వీస్ మేనేజ్మెంట్ చూస్తే కనుక మోడర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ITSM, సపోర్ట్ కీ ITSM ప్రాక్టీసెస్, ఎనేబుల్స్ కొలాబరేషన్, ఫాస్టర్ వాల్యూ డెలివరీ. సో ఇవన్నీ కూడా జిరా సర్వీస్ మేనేజ్మెంట్ ద్వారా లభించే మనకి బెనిఫిట్స్ అనమాట. సో ఇక్కడ కోర్ ITSM ప్రాక్టీసెస్ తీసుకుంటే సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ చేంజ్, నాలెడ్జ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కోర్ ITSM ప్రాక్టీసెస్. సో వీటి తాలూకు ప్రతి మేనేజ్మెంట్ కూడా మనకి JSM ద్వారా అచీవబుల్. ఒకసారి IT అసెట్ మేనేజ్మెంట్ తీసుకుంటే, IT అసెట్ మేనేజ్మెంట్ బేసిక్గా విచ్ టాక్స్ అబౌట్ IT అసెట్స్ ఇన్ ఏ కంపెనీ. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ IT అసెట్స్ అనేవి ప్రాపర్గా డిప్లాయ్ అవుతున్నాయా అండ్ మెయింటైన్ చేస్తున్నారా, అండ్ ద OS అండ్ సాఫ్ట్వేర్స్ ఇన్ దట్ ల్యాప్టాప్స్ ఆర్ ప్రాపర్లీ గెటింగ్ అప్గ్రేడెడ్ ఆర్ నాట్. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఒక ITAM ఈ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో విచ్ టాక్స్ అబౌట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్. So why ITA matters? Because it is a single source of truth for all assets in the company. So improves utilization and reduces waste and cost, supports ITSM practices like incident change and problem management. So మనం బెటర్గా మన అసెట్స్ అయితే హ్యాండిల్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రొడక్ట్ విచ్ టాక్స్ అబౌట్ ITAM. సో మనకి జిరా సర్వీస్ మేనేజ్మెంట్లో అసెట్స్ అని ఉంది విచ్ హెల్ప్స్ అస్ టు అచీవ్ అసెట్ మేనేజ్మెంట్. ఓకే, అసెట్ మేనేజ్మెంట్ని అచీవ్ చేయడానికి మనకి అసెట్స్ అనే ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే మన కంపెనీ తాలూకు ప్రొడక్ట్ సడన్గా పనిచేయటం ఆగిపోతే, ఏదైనా ఇష్యూ వస్తే కస్టమర్స్ విల్ కంప్లైంట్ టు అస్, విచ్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, అది అన్ప్లాన్డ్ ఈవెంట్. సో దాన్ని ఎంత క్విక్గా మనం హ్యాండిల్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మనం సర్వీస్ అందిస్తున్నాం కాబట్టి మన కస్టమర్స్ ఇబ్బంది పడకుండా, సో
వాళ్ళు మనకి పే చేసే మనీకి మనం వాల్యూని ప్రొవైడ్ చేయాలి కాబట్టి వీ షుడ్ రెస్పాండ్ క్విక్కర్ ఫర్ ఇన్సిడెంట్స్. దానికోసం వీ షుడ్ హ్యావ్ ఏ టూల్. ఓకే. వీ డోంట్ డీల్ ఇన్సిడెంట్స్ వయా ఈమెయిల్. సో ఈమెయిల్ పంపించడం ద్వారా మనం ఇన్సిడెంట్ హ్యాండిల్ చేస్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీ కెనాట్ ట్రాక్ దట్. ఓకే. కంపెనీలో ఉన్న అందరూ ట్రాక్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వన్ సెంట్రల్ టూల్. Everyone should look into it. Everyone should collaborate and helps to mitigate, to resolve that incident అన్నమాట. కాబట్టి సో ఇన్సిడెంట్ ఈజ్ అన్ ఈవెంట్ విచ్ డిస్రప్ట్ సర్వీస్, రెడ్యూస్ సర్వీస్ క్వాలిటీ, పోజెస్ ఏ రిస్క్ ఆర్ సర్వీస్ ఫెయిల్యూర్. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తొందరగా హ్యాండిల్ చేయకపోతే మన కస్టమర్స్ మనం లూజ్ అవ్వచ్చు. ఓకే. దే విల్ హ్యావ్ ఏమవుతారంటే దే విల్ మూవ్ టు అవర్ కాంపిటీటర్. మన కాంపిటీటర్కి వాళ్ళు మూవ్ అయిపోతారు. కాబట్టి సో వీ షుడ్ give proper service within a time. Okay, we should have some SLA for that. So దానికోసం నాకు ఒక టూల్ కావాలి. అగైన్ జిరా సర్వీస్ మేనేజ్మెంట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్ ఫర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. వీ షుడ్ సో మనకేంటంటే జిరా సర్వీస్ మేనేజ్మెంట్లో వీ కెన్ డూ పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ. ఓకే. వీ కెన్ డూ రూట్ కాజ్ అనాలిసిస్ విత్ PIR, పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ అని అంటాం, విచ్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ వర్క్ కేటగిరీ, సంథింగ్ లైక్ స్టోరీ బగ్. అట్లాంటిదే మనకి పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ కూడా అనమాట. సో ఇట్లా మనకి చూడండి ఇక్కడ బిజినెస్ అప్లికేషన్ అవుటేజ్, రిస్టోర్ సర్వీస్ క్విక్లీ, మినిమైజ్ బిజినెస్ ఇంపాక్ట్, కమ్యూనికేట్ క్లియర్లీ విత్ స్టేక్ హోల్డర్స్, సో లెర్న్ ఫ్రమ్ ఇన్సిడెంట్స్ టు ప్రివెంట్ రికరెన్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవాలి, మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటి సేమ్ ఇన్సిడెంట్ ఆర్ అట్లాంటి ఇంకొక ఇన్సిడెంట్ మనకి రిపీట్ అవ్వకుండా వీ షుడ్ హ్యావ్ టేక్ some action, right? We should take some action. So we should learn from it. దానికోసం మనకు ఒక మంచి టూల్ కావాలి. కోర్ యాక్టివిటీస్, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవి. రెస్పాండ్, ఎస్కలేట్ అండ్ కొలాబరేట్. సో ఇక్కడ కూడా చూడండి, రెస్పాండ్, కొలాబరేట్, ఎస్కలేట్. సో ఇక్కడ ఎస్కలేట్ అనే పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఆపరేషన్స్ టీమ్ ముందుగా మనకి ఇన్సిడెంట్ని చూస్తారు. వాళ్ళు ఆ ఇన్సిడెంట్ కనుక రిలేటెడ్ టు ఇంజనీరింగ్, ఏదైనా కోడింగ్ ఇష్యూ వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా మెమరీ లీక్, ఇట్లాంటి ఇవన్నీ కూడా ఇంజనీర్స్ రిజాల్వ్ చేయాలి. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు రిజాల్వ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనకి సపోర్ట్ టీం వాళ్ళు ఏంటంటే ఎస్కలేట్ చేయాలన్నమాట రైట్ టీంకి. సో దానికోసం ఒక టూల్ కావాలి. మనకు ఒక ఆన్ కాల్ షెడ్యూల్స్ ఉండాలి. సో ఎవరు ఏ టైంలో ఆన్ కాల్లో ఉండాలో తెలియాలి. యాక్చువల్గా 24/7 మనం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అయితే మానిటరింగ్ ఉంటుంది. సో ఎవరు ఏ టైంలో ఆన్ కాల్లో ఉన్నారో మనకు ఒక విజిబిలిటీ ఉండాలి. ఆ వ్యక్తిని మనం రీచ్ అవ్వాలి విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్సిడెంట్. దానికోసం ఒక టూల్ కావాలి. అది జిరా సర్వీస్ మేనేజ్మెంట్. జిరా సర్వీస్ మేనేజ్మెంట్లో ఆపరేషన్స్ అనే ఫీచర్ ఉంటుంది. దాంట్లో మనము అలర్ట్స్ని కాన్ఫిగర్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్స్ని కాన్ఫిగర్ చేయొచ్చు, ఆన్ కాల్ షెడ్యూల్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సో దాట్ మనం ఏంటంటే వీ కెన్ ఎస్కలేట్ వెన్ ఎవర్ వీ నీడ్ ద రైట్ పీపుల్ అనమాట. సో దానికోసం ద బెస్ట్ టూల్ ఈజ్ JSM, జిరా సర్వీస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అగైన్ చేంజ్ మేనేజ్మెంట్ వల్ల కూడా మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడు మీ ఇన్ఫ్రాలో కానీ మీ సర్వీస్లో కానీ విచ్ కెనాట్ క్రియేట్ డిస్రప్షన్ టు యువర్ సర్వీస్, విచ్ కెనాట్ క్రియేట్ అన్ అవుటేజ్, విచ్ కెనాట్ క్రియేట్ అన్ ఇన్సిడెంట్, విచ్ కెనాట్ క్రియేట్ డౌన్ టైమ్ ఫర్ యువర్ అప్లికేషన్. సో కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఒక అప్రూవల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. యూజువల్గా క్యాబ్ అప్రూవల్ అంటాం కదా, క్యాబ్ అడ్వైజరీ ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది కంపెనీలో. సో ముందుగా నేను ఒక చేంజ్ చేయాలి అని అంటే యాజ్ అన్ ఇంజనీర్, సో ముందుగా నేను నా మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలి. ఆ తర్వాత అది క్యాబ్ అప్రూవల్కి వెళ్తుంది, లేకపోతే కస్టమర్ సపోర్ట్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. ముందు కస్టమర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, నేను ఈ చేంజ్ చేయబోతున్నాను, ఈ మెయింటెనెన్స్ ఉంటుంది ఈ విండో, ఆ టైంలో మీకు సర్వీస్ అందకపోవచ్చు. సో ఇట్లా మీరు కమ్యూనికేట్ చేయాలి, కస్టమర్ సపోర్ట్ కమ్యూనికేట్ చేయాలా, క్యాబ్ అప్రూవల్ సంబంధించిన అప్రూవర్స్తో మీరు కమ్యూనికేట్ చేయాలా, మీ మేనేజర్కి కమ్యూనికేట్ చేయాలా. సో ఇట్లా రకరకాల టీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి ఒక చేంజ్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. చేంజ్, సో విచ్ కెన్ బి ఏ ప్రొడక్షన్ చేంజ్ ఆర్ విచ్ కెన్ బి ఏ నాన్ ప్రొడక్షన్ చేంజ్. యూజువల్గా కంపెనీలో ఏంటంటే ఫస్ట్ మనం నాన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో మన చేంజెస్ని డిప్లాయ్ చేస్తాం. సో లైక్ డెవ్, QA, స్టేజింగ్ నాన్ ప్రొడక్షన్లో చేస్తాం. సో దాని తాలూకు అప్రూవర్స్, యూజువల్గా దాని క్యాబ్ అప్రూవల్ ఉండదు, బట్ దాని తాలూకు అప్రూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలా.
సో ఇట్లా మనం ఒక ప్రాసెస్ అయితే వీ నీడ్ అనమాట. సో ఇక్కడ చూడండి, రెడ్యూస్ ఇన్సిడెంట్, బ్యాలెన్స్ స్పీడ్ అండ్ రిస్క్. సో రిస్క్ అనేది ఇక్కడ మనకి ఒక ఫ్యాక్టర్. సో మన రిస్క్ని యాక్చువల్గా మీరు టికెట్ని క్రియేట్ చేసేటప్పుడు యూ షుడ్ టెల్ వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చేంజ్. ఓకే, మీరు వర్క్ చేస్తున్నారు అంటే యూ షుడ్ టెల్ ద పీపుల్ దిస్ ఈస్ ద రిస్క్ ఐఎమ్ టేకింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ చేంజ్. సో రిస్క్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎన్ష్యూర్ కాంప్లయన్స్, ఆడిటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో మనం ఏం చేంజ్ చేస్తున్నామో నలుగురు చూడాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్స్పరెన్సీ. సో మోడర్న్ చేంజ్ మేనేజ్మెంట్ ఫోకస్, నెక్స్ట్ రిస్క్ బేస్డ్ డెసిషన్ మేకింగ్. సో కొలాబరేషన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఐటీ డెవ్ బిజినెస్ టీమ్స్. నెక్స్ట్ ఆటోమేషన్ డ్రివెన్ అప్రూవల్స్. సో అప్రూవల్స్ అనేది ఆటోమేషన్ డ్రివెన్. నెక్స్ట్ ఫాస్టర్ డెలివరీ విత్ కంట్రోల్ రిస్క్. సో ఇక్కడ మనకు కొన్ని టైప్స్ ఉంటాయి, చేంజ్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ స్టాండర్డ్, నార్మల్, ఎమర్జెన్సీ, ఎక్స్పెడైట్. ఓకే, సమ్ చేంజ్ టైప్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే మనం మనం చేయబోతున్న చేంజ్ అనేది ఎట్లాంటి టైప్? ఇస్ ఇట్ ఏ స్టాండర్డ్, లైక్ లో రిస్క్, ప్రీ అప్రూవ్డ్, రిపీటబుల్, నార్మల్, ప్లాన్ చేంజ్ విత్ రిస్క్ అసెస్మెంట్, ఎమర్జెన్సీ, అర్జెంట్ చేంజెస్ టు రిస్టోర్ సర్వీస్ ఆర్ ఫిక్స్ క్రిటికల్ ఇష్యూస్. సో ఇట్లా కొన్ని కేటగిరీస్ని మనము ఫీల్డ్స్ ద్వారా తెలియజేస్తాం. సపోజ్ చేంజ్ కేటగిరీ ఆర్ చేంజ్ టైప్ ఏ ఫీల్డ్. సో దాని ద్వారా మనకి మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తాం అనమాట. సో వీ షుడ్ నీడ్ ఏ టూల్ ఫర్ దిస్. ఓకే, సో విచ్ ఈస్ ఏ జిరా సర్వీస్ మేనేజ్మెంట్. మనకి ఏంటంటే వర్క్ ఫ్లోలో మనం అప్రూవర్స్ని మనం సెట్ చేయొచ్చు అనమాట. చేంజ్ మేనేజ్మెంట్ ఒక అప్రూవర్ మనం సెట్ చేయొచ్చు. సర్వీస్ మేనేజ్మెంట్ అయితే డిఫరెంట్ సెట్ ఆఫ్ అప్రూవర్స్ని సెట్ చేయొచ్చు. వీ హ్యావ్ దట్ ఫీచర్. నెక్స్ట్ వీ కెన్ లింక్ విత్ ఇన్సిడెంట్స్. ఎనీవే దట్ ఈస్ ఎ బేసిక్ ఫీచర్. ఇంకా చేంజ్ మేనేజ్మెంట్లో మీరైతే సిమిలర్ చేంజెస్ని కూడా మీరు వ్యూ చేయొచ్చు. సో ఇట్ హెల్ప్స్ వెరీ ఎలా యాక్చువల్లీ చేంజ్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్కి వచ్చేప్పటికి, సో ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఫైండింగ్ రిపీటబుల్ ఇన్సిడెంట్స్ అనమాట. సో కొన్ని ఇన్సిడెంట్ ఏంటంటే దే విల్ హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్. సో అలాంటి వాటిని ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ అని అంటాం. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ మేనేజింగ్ అండర్లైయింగ్ కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అగైన్. సో ఏ ప్రాబ్లమ్ ఈస్ ద రూట్ కాజ్ ఆర్ పొటెన్షియల్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్స్ అనమాట. అంటే సో మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు. సపోజ్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ రీసెంట్గా హ్యాపెన్ అయినాయి అనుకుందాం. ఆ 2-3 ఇన్సిడెంట్స్కి రీజన్ ఏంటంటే ఒకటే రీజన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేశారు. సో దెన్ యూ కెన్ క్రియేట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యువర్ జేఎస్ఎంలో ప్రాబ్లమ్ అనే వర్క్ కేటగిరీని మీరు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ప్రాబ్లమ్ అనే టికెట్ని అయితే క్రియేట్ చేస్తారు. సో విచ్ టాక్స్ అబౌట్ ద కాజ్ ఆఫ్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్. సో ఇట్లాంటి ఒక ఫీచర్ కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ జేఎస్ఎం అనమాట. సో కీ ఫోకస్ ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ రీస్టోర్స్ సర్వీస్ క్విక్లీ. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఎన్ష్యూర్స్ ద ఇష్యూ డజంట్ రికర్. మళ్ళీ ఆ ఇష్యూ రిపీట్ అవ్వకుండా ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ రెడ్యూసెస్ రిపీట్ ఇన్సిడెంట్స్, ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. సో ఇన్సిడెంట్ మే బి రిజాల్వ్డ్ బట్ అంటిల్ ద రూట్ కాజెస్ ఆర్ అడ్రస్డ్ ద ప్రాబ్లమ్ స్టిల్ ఎగ్జిస్ట్. సో ఇది ఒక బేసిక్ ఐడియా. చూడండి, ఇన్సిడెంట్స్ మే బి రిజాల్వ్డ్, ఇన్సిడెంట్స్ రిజాల్వ్ అవ్వచ్చు, బట్ అంటిల్ ద రూట్ కాజెస్ ఆర్ అడ్రస్డ్ ద ప్రాబ్లమ్ స్టిల్ ఎగ్జిస్ట్. సో మీరు రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయనంత వరకు ప్రాబ్లం ఉన్నట్టే. మీరు ఇన్సిడెంట్ని టెంపరీగా రిజాల్వ్ చేసి ఉండొచ్చు, బట్ ప్రాబ్లమ్ని కాదు. So you should have a JSM to handle this kind of tickets. Next, what are work categories in ITSM? సో ఇక్కడ మనము ముఖ్యంగా నేను చెప్పినట్టు సర్వీస్ రిక్వెస్ట్ ఉంటాయి, ఇన్సిడెంట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేంజెస్, పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూస్. ఒక ఇన్సిడెంట్ హ్యాపెన్ అయిన తర్వాత మీరు రిజాల్వ్ చేసిన తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూని అయితే మీరు క్రియేట్ చేయాలి. అసలు ఏం జరిగింది, ఎంత ఇంపాక్ట్ అయింది, కస్టమర్స్ ఎంత నష్టపోయారు, రిజల్యూషన్ స్టెప్స్ ఏం తీసుకున్నాం,
భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏమన్నా యాక్షన్స్ తీసుకున్నామా? సో, వీ షుడ్ హ్యావ్ ఎ రిపోర్ట్ ఆన్ ఇట్. సో, దానికోసం ఏంటంటే పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూస్ మనకైతే హెల్ప్ అవుతాయి. ఓకేనా? పోస్ట్ పిఏఆర్కు ఆర్సీఏకు డిఫరెన్స్ ఏంటండి? ఆర్సీఏ యాక్చువల్‌గా టు క్రియేట్ ఆర్సీఏ రూట్ కాజ్ అనాలిసిస్‌ని క్రియేట్ చేయడానికి పిఐఆర్ అనే ఒక వర్క్ కేటగిరీని యూజ్ చేస్తాం. సింపుల్. ఇట్ ఈస్ ఏ టికెట్. పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ ఈజ్ ఏ టైప్ ఆఫ్ టికెట్ విచ్ టెల్స్ యూ ఆర్సీఏ ఫర్ ద అవుటేజ్. అంతే. ఈ పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూస్‌ని మీరు టికెట్స్ రూపంలో క్రియేట్ చేయొచ్చు. వెన్ యూ హ్యావ్ ఏ పిఐఆర్ వర్క్ కేటగిరీ. లేకపోతే మీరు కాన్ఫ్లుయెన్స్ డాక్యుమెంట్లో యూ కెన్ పబ్లిష్ ఎ రిపోర్ట్ ఆన్ ఆర్సీఏ. అది మీ కంపెనీ ఎట్లా యూజ్ చేస్తుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. బట్ యూ హ్యావ్ ఎ ఫీచర్ ఇన్ జేఎస్ఎం. అంతే పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూస్కి. ఓకే. యా. సో దట్స్ ఆల్ అబౌట్ ITSM best practices and you can achieve with JSM. సో ఒకసారి మా ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక మన స్పేస్లో దిస్ ఈజ్ అవర్ ఆప్స్ స్పేస్ సెట్టింగ్స్ సమ్మరీ. ఈ సమ్మరీలో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ అయితే చూడొచ్చు, లైక్ ఇన్ జీరా సాఫ్ట్వేర్. సో ఇక్కడ మీరు వర్క్ టైప్ స్కీమ్ని చూడొచ్చు, ప్రయారిటీ స్కీమ్, వర్క్ ఫ్లో స్కీమ్, స్క్రీన్ స్కీమ్, ఫీల్డ్ స్కీమ్, అట్లాగే పర్మిషన్ స్కీమ్, నోటిఫికేషన్ స్కీమ్. జీరా సాఫ్ట్వేర్లో ఎలాగైతే ఉందో అట్లా మీకు ఒక ఓవర్ వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనేం చూద్దాం అనుకున్నాను అంటే ఇష్యూ టైప్ స్కీమ్ చూద్దాం అనుకుంటున్నాను. కరెంట్లీ ఇవి కాన్ఫిగర్ అయి ఉన్నాయి, బట్ దీస్ ఆర్ వాట్ ఐ నీడ్ ITSM రిలేటెడ్ వర్క్ కేటగిరీస్. సో నేనేంటే వీటిని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏంటంటే వర్క్ టైప్స్, మన వర్క్ ఐటమ్స్లోకి వెళ్దాం. వర్క్ టైప్స్లో మనకి యూజువల్గా అవైలబుల్ ఉంటాయి. లెట్స్ సీ. లేకపోతే కనుక నో ప్రాబ్లం అయితే ఉంది. ఓకే. అది యాక్చువల్గా మనం ఏంటంటే మనం ఒక క్రియేట్ చేసే స్పేస్ని బట్టి ఉంటుంది. నేను క్రియేట్ చేసిన స్పేసెస్ మైట్ బి ఏ డిఫరెంట్ టెంప్లెట్. let's create some change. Standard work type. Where is my change? Yeah, this change. I edit this. You can select image as well here. Let me use this update. So I'll create incident. Incident, edit, select image. Let me create one incident. రివ్యూ. సో ఇట్లా నేనైతే కొన్ని క్రియేట్ చేశాను. ఒకసారి టెంప్లెట్స్ చూద్దాం. ఒకసారి మనము ప్రాజెక్ట్ని క్రియేట్ చేసే టెంప్లెట్స్, స్పేసెస్, సర్వీస్ మేనేజ్మెంట్. సో ఈ టిపికల్ IT సర్వీస్ మేనేజ్మెంట్లో అయితే మనకి ఇది create post incident review, yes, request a change, incident request types, problem request types. This helps, I think. Team type,
Okay, while creating this, సో ఈ స్పేసెస్లో మన ఆప్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, స్పేస్ సెట్టింగ్స్లో సమ్మరీలో వర్క్ టైప్స్, యాక్షన్స్, ఎడిట్ వర్క్ టైప్స్, చూసారా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయినట్టుంది. వర్క్ ఐటమ్స్, చూసారా సిస్టమ్ అని ఉంది. యాక్చువల్లీ చూసి అట్లాషన్ క్రియేట్ చేసిన వర్క్ టైప్స్ ఇవి. చేంజ్, ఇన్సిడెంట్, పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ, ప్రాబ్లం, సర్వీస్ రిక్వెస్ట్. Because I use this template, right? ITSM template. That's why related work types were created. Okay, that's fine. So let us remove this subtask. I'll keep subtask. I'll use system once. First review, system change. ఓకే, సో హియర్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు వర్క్ టైప్స్ అనమాట. ఇక్కడ ప్రొడక్షన్ చేంజ్కి దీని అయితే యూజ్ చేయండి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ వన్ మోర్ ఫర్ నాన్ ప్రొడక్షన్ చేంజ్, మనం ఏంటంటే వర్క్ కేటగిరీని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, వర్క్ టైప్ని. సేవ్ దిస్. ఓకే, స్పేసెస్. So CW space settings summary. What happened? Changes nadi kada. Save చేయలేదా ఏంటి నేను? సో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా. Let us click on next. టుడో నుంచి ఓపెన్ చేంజ్ ఎగ్జిస్టింగ్ వాటికి ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి. జస్ట్ ఫినిష్. మరి మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, ఇట్లా ఏమైనా మైగ్రేషన్ చేస్తుంటే. బట్ ర్యాండమ్ ఓకే, చేంజ్ అయింది. సో ఇది యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ ఆప్స్ టీమ్ అండ్ నీడ్ టు టేక్ డెసిషన్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్ టైప్స్. సో ఇది మనం కొలాబరేట్ అయి చేయాల్సిన పని. సో యాజ్ పర్ టీమ్ నీడ్స్ అనమాట. సో ఏ టైప్స్ ఉండాలి, ఏ వర్క్ టైప్స్ ఉండాలి, వర్క్ కేటగిరీస్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసి తీసుకోవాల్సిన డెసిషన్. ఓకే, అండ్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ వన్ థింగ్. స్పేస్ సెట్టింగ్స్లో మనకి వేర్ ఈస్ దట్, సారీ నాట్ స్పేస్ సెట్టింగ్స్, జస్ట్ మన ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేస్తే we have customers. Okay,
సో ఇక్కడ కస్టమర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ గురించి ఒక చిన్న టాపిక్ అయితే ఉంది. ఏంటంటే జస్ట్ మనకి సింపుల్ అనమాట. సో మనకి ఆర్గనైజేషన్ అంటే తెలుసు, గ్రూప్ ఆఫ్ కస్టమర్స్. సో కస్టమర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే బేసిక్ మ్యాండేటరీ థింగ్ ఈమెయిల్ ఐడి. అయితే ఆర్గనైజేషన్స్ని మనం ఇప్పుడు కంప్లీట్గా డిఫైన్ చేయొచ్చు విత్ యాట్రిబ్యూట్స్ని ఇక్కడ ఫీల్డ్స్ రూపంలో మనకి ఇస్తున్నారు. అట్లాగే కస్టమర్స్ని కూడా మనం కంప్లీట్గా మనం డిఫైన్ చేయొచ్చు. సో దాన్ని కూడా మన ఫీల్డ్స్ అయితే మనం యాడ్ చేయొచ్చు అనమాట. దానికి కూడా యాట్రిబ్యూట్స్ మనం అందించవచ్చు. ఒకసారి చూద్దాం. బేసిక్ సపోజ్ ఐ నీడ్ టు యాడ్ ఎ కస్టమర్ హియర్. సో ఇక్కడ ఇదేమో నాది యాక్చువల్ 3 హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ 2 ఏమో జీరా హెల్ప్ సెంటర్స్, యాక్చువల్గా జీరా సర్వీస్ మేనేజ్మెంట్ హెల్ప్ సెంటర్. ఇదేమో కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ హెల్ప్ సెంటర్ అనమాట. ఐఎమ్ జస్ట్ చూసింగ్ ద డిఫాల్ట్ వన్. సో ఇక్కడ యాడ్ కస్టమర్స్ టు ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఐఎమ్ యాడింగ్ టు ప్రాజెక్ట్ ఏ ఆర్గనైజేషన్. వాట్స్ హ్యాపెనింగ్ మై వ్యూ. ఒక్క నిమిషం, సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. యాడ్ కస్టమర్. ఒకసారి కస్టమర్స్, ఐ థింక్ Najiro is already there. బట్ ఈ విండో నాకు ఎందుకు వర్క్ అవ్వట్లేదు. బట్ OG6 something with the problem with the UI. Let us see add organization. సో ప్రాజెక్ట్ బిని నేను యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో అయితే క్రియేట్ చేశాను కదా, AppCW. సో మనకి బేసిక్ కస్టమర్స్ వ్యూలో ఇఫ్ యూ గో టు ఆర్గనైజేషన్, సో ప్రాజెక్ట్ బి ఆల్సో అవైలబుల్ హియర్. సో ఇది బేసిక్, ఐ థింక్ నేను ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ద స్పేస్ మనకి ఇది రిపోర్ట్ చేస్తుంది ఈ కస్టమర్స్ ట్యాబ్ అనేది. అండ్ ఇన్సైడ్ స్పేస్లో కూడా మనం కస్టమర్స్ ట్యాబ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇన్సైడ్ ఆఫ్ ద స్పేస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్పేస్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద స్పేస్ అవైలబుల్గా ఉన్న ట్యాబ్. And why this button? Okay, this view, okay, not problem. Turn on customers. Okay. సో ఇక్కడ మీరు ఒక సపోజ్ ఇక్కడ ఇది మన ఇన్సైడ్ స్పేస్లో ఉన్నాం. ఇన్సైడ్ స్పేస్లో కస్టమర్స్ ట్యాబ్లో సపోజ్ మీద ఒక ఆర్గనైజేషన్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీరు కస్టమర్స్ని అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు బై యూజింగ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ మీరు యాట్రిబ్యూట్స్ని దీనికి ఇవ్వాలి అంటే, సపోజ్ ఆర్గనైజేషన్కి కస్టమర్స్కి మీరు యాట్రిబ్యూట్స్ని ఇవ్వాలి అంటే మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద స్పేస్ అవైలబుల్గా నా కస్టమర్స్లోకి వెళ్ళి సపోజ్ కస్టమర్స్కి యాట్రిబ్యూట్ ఇవ్వాలి అంటే ఒకసారి ఈ కస్టమర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి, ఫీల్డ్స్ అని చూడండి. ఇక్కడ ఫోన్, ఎక్స్టర్నల్ ఐడి, టైటిల్, రీజియన్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్. సపోజ్ నేను ఇక్కడ తెలుగు వేస్తున్నా.
సపోజ్ ఇక్కడ మనకి ఫీల్డ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అట్లా. కస్టమర్ హ్యాస్ నో ఎంటైటిల్మెంట్ దట్ రిక్వెస్ట్ నోట్స్. సో ఇక్కడ మేనేజ్ డీటెయిల్ ఫీల్డ్స్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక సో ఇక్కడ మన కొత్త ఫీల్డ్స్ని కావాలంటే క్రియేట్ చేయొచ్చు. సపోజ్ రీజియన్, సపోజ్ నేను క్రియేట్ ఫీల్డ్ కంట్రీ అని ఇస్తున్నా. ఇక్కడ వ్యూ పర్మిషన్స్ ఉంటాయి, ఎడిట్ పర్మిషన్స్ ఉంటాయి. ఓన్లీ కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ఏజెంట్స్ కెన్ వ్యూ. Jira Service Management and Customer Service Management agents can view anyone with access to the site. నేనైతే Jira Service Management కూడా ఇస్తున్నా. Jira Admins and Customer Service Management agents can edit. Jira Admins Customer Service నేనైతే Jira Service Management కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. క్రియేట్. సో ఇట్లా మీరు కొత్త ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు విచ్ వర్క్స్ లైక్ అట్రిబ్యూట్. సపోజ్ కంట్రీ అని ఇచ్చాను కదా, సో ఇట్లా ఇక్కడ మీరు ఏదైనా సంథింగ్ ఏదైనా ఫీల్ చేయొచ్చు. సో ఇట్లా మీరు కొన్ని యాట్రిబ్యూట్స్ని అయితే మీరు కస్టమర్స్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆర్గనైజేషన్లో కూడా మీరు యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ప్రాజెక్ట్ బిగ్ యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ కూడా మీకు డీటెయిల్స్ ఫీల్డ్స్లో అవైలబుల్గా ఉంటాయి. అట్లాగే కొత్త ఫీల్డ్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ మేనేజ్ డీటెయిల్ ఫీల్డ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు కొత్త ఫీల్డ్ని అయితే యాడ్ చేయొచ్చు. అట్లా మీరు యాట్రిబ్యూట్స్ని ఇవ్వచ్చు. ఈ యాట్రిబ్యూట్స్ ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి జీరా సర్వీస్ మేనేజ్మెంట్ టికెట్లో మీకు టికెట్ ఓపెన్ అయిన తర్వాత కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సపోజ్ ఒక టికెట్ని ఓపెన్ చేశారంటే ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని మనకి అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇంకా కస్టమర్ ఫీచర్స్ని ఎనేబుల్ చేయలేదు. ఇక్కడ రిపోర్టర్ అనే ఇతను కదా రిపోర్టర్. సో ఈ రిపోర్టర్కి సంబంధించి ఒక సపరేట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట, సమ్వేర్ హియర్. ఓకే, సో అక్కడ మనకి యాట్రిబ్యూట్స్ హెల్ప్ అవుతాయి అనమాట. ఎవరన్నా టికెట్ని చూసినప్పుడు ఆ కస్టమర్ కనుక ప్రీమియం క్లయింట్ అయితే వీ షుడ్ టేక్ సమ్ యాక్షన్. సో అట్లా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. లెట్స్ సీ దట్. ఓకే.